భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మడుగురు మండలం అన్నారంలో వికాస తరంగిణి జిఆర్ స్వామి ట్రస్ట్, దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 4 రాష్ట్రాలకు చెందిన 165 ఆదివాసీ జంటలు మంగళ వాయిద్యాల నడుమ చిన్న జిఆర్ స్వామి సమక్షంలో ఒక్కటయ్యాయి. వధూవరులకు జిఆర్ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళసూత్రాలు, మట్టెలు, నూతన వస్త్రాల్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు, వారి కుటుంబ సభ్యులకు చిన్న జిఆర్ స్వామి ఆశీర్వచనాలు అందించారు. దానధర్మ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమాలు ఇంకా విస్తృతం చేయాలన్న మంచి ఉద్దేశంతో ఈ వేడుకలో పాల్గొన్నామని చిన్న జిఆర్ స్వామి చెప్పారు. ధర్మం అన్ని ప్రాంతాలకు వ్యాపించాలనేదే తమ సంకల్పం అన్నారు. 1000 ఏళ్ల క్రితమే శ్రీ రామానుజుల వారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. వారి ప్రేరణతోనే సామూహిక వివాహాలు జరిపించామని చెప్పారు. ఆదివాసీ కూడాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు జిఆర్ స్వామి. మనం గతంలో అల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా దగ్గర, నిర్మల్ జిల్లాలో ఆదివాసీ ప్రాంతాల్లో చేసేటటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అక్కడ కొన్ని స్కూల్ మనం నడిపిస్తున్నాం. అక్కడ ఉండేటువంటి వారికి కావాల్సినటువంటి విద్యతో పాటు భౌతికమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా కలిగించేటటువంటి ఏర్పాట్లను మనం చేస్తున్నాం. సో అదే భాగంగా ఇక్కడ కూడా వీళ్ళందరికీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ వీళ్ళందరికీ కూడా విద్యాపరంగా కూడా చాలా వెనకబడి ఉన్నారు. దానికి బ్యాక్వర్డ్ అండ్ ట్రైబల్స్కి, ఎస్సీ ఎస్టీస్కి ప్రత్యేకమైనటువంటి విభాగాలు ఉన్నాయి ప్రభుత్వాల్లో. వాళ్ళు చేసేది కొంత చేస్తున్నా ఇంకా అవి చేరాల్సినటువంటి ప్రాంతాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో ఇలాంటి ప్రాంతాలు ఎక్కడైనా వాళ్ళకి ఉపయోగపడగలిగేటట్టుగా ఒక విద్యాలయాన్ని కూడా అవకాశాన్ని బట్టి ఏర్పరిచి వాళ్ళకు ఒక మంచి చదువు, వాళ్ళు కూడా దేంట్లోనూ వెనకబడి ఉండరు, ఇది చక్కగా చేయాలి అనేటటువంటిది కూడా మా కోరిక.